యేసులా జీవిస్తాం. యేసయ్యలా జీవిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా ప్రకటిస్తా, యేసులా ప్రేమిస్తాం. అడుగులోన అడుగేసి అనుసరించేదాం, లోకానికి ఆయన ప్రేమ నాలో చూపేదాం. అడుగులోన అడుగేసి అనుసరించేదాం, లోకానికి ఆయన ప్రేమ నాలో చూపేదా. యేసయ్యలా జీవిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా ప్రకటిస్తా, యేసులా ప్రేమిస్తాం. యేసయ్యలా జీవిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా ప్రకటిస్తా, యేసులా ప్రేమిస్తాం. దినదినము వెను తిరుగక వెంబడించెదా, దీనులపై దయను చూపి కనికరించెదా. దినదినము వెను తిరుగక వెంబడించెదా, దీనులపై దయను చూపి కనికరించెదా. యేసయ్యలా జీవిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా ప్రకటిస్తా, యేసులా ప్రేమిస్తాం. యేసయ్యలా జీవిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా ప్రకటిస్తా, యేసులా ప్రేమిస్తాం. అడుగులోన అడుగేసి అనుసరించేదాం, లోకానికి ఆయన ప్రేమ నాలో చూపేదాం. అడుగులోన అడుగేసి అనుసరించేదాం, లోకానికి ఆయన ప్రేమ నాలో చూపేదా. యేసయ్యలా జీవిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా ప్రకటిస్తా, యేసులా ప్రేమిస్తాం. యేసయ్యలా జీవిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా ప్రకటిస్తా, యేసులా ప్రేమిస్తాం. థ్యాంక్ యూ. సాంగ్ పాడి దేవుని నామాన్ని మహింపరిచారు. యేసు ప్రభువులా మనం జీవించి, యేసు ప్రభువులా మనం ప్రకటించి, యేసు ప్రభువులా క్షమించి ప్రేమను చూపించాలని, మరి అలాగా మనమందరము జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. ఇప్పుడు సోదరినే మనకు వాక్యాన్ని థ్యాంక్ యూ సిస్టర్. పాట కొత్తది, ఇంకా నిన్న నేర్చుకున్నాను. నా గొంతేం అంత బాగుండదు కానీ కొత్త పాటలు పాడాలని ఇష్టము. వాక్యం చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి మొట్టమొదటి వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ మరి ఎంత శ్రద్ధతో ప్రకటిస్తారు వాక్యాన్ని. మరి సుశీల సతీష్ సిస్టర్. సిస్టర్ చెప్తాను. నేను చెప్పబోయే ముందు కొన్ని పొడుపు కథలు అడుగుతున్నాను, దాంట్లోకి క్విజ్ మీరు చెప్పండి. పరిశుద్ధ పాత్రలతో తాగి ఆడంగా పరలోక దేవుడు అతని స్థితిని రాయంగా. వినిపిస్తున్నాయి సిస్టర్ నా మాటలు? కరెక్ట్, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. 10 మార్క్స్. ఆభరణములను తీసివేసిన కొండ, అందరికీ నీరు త్రాగనిచ్చే బండ. ఆభరణాలను తీసివేసిన కొండ, అందరికీ నీరు త్రాగనిచ్చే బండ. ఆభరణాలు తీసివేసినారు. కొండ పేరు హోరేబు కొండ. మనోన్మనాటి రైట్ ఆన్సర్, హోరేబు కొండ. ఎట్లు ఆకాశపు వాకిండ్లు విప్పగలవు, పట్టజాలని దీవెనలు పొందగలవు. ఎట్లు ఆకాశపు వాకిండ్లు విప్పగలవు.
10వ భాగం ఇచ్చి రైట్ ఆన్సర్ అంటే మనస్సునందు తాను అతిశయించే పశువు ఓలే తాను గడ్డి మేసే. వెరీ గుడ్. బెల్షెజర్ కాదు, వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ముమ్మారు ప్రార్థించినాడు, ముప్పును తొలగించుకొనెను చూడు. దానియేల్, రైట్ ఆన్సర్. ఆహారం కొరకు వెళ్ళింది, అన్నింటినీ కోల్పోయి వచ్చింది. నయోమి, రైట్ ఆన్సర్. చక్కని దానిని కోరాడు, దేవుని చిత్తము మీరాడు. సంసోన్ కాదా? వెరీ గుడ్. ఎవరో మేరీ సిస్టర్, థ్యాంక్ యూ. దైవం కోసం పిలిచాడు, దూతతో కలిసి నడిచినాడు. పేతురు, వెరీ గుడ్. నాది కూడా కరెక్టే. తండ్రికి స్తోత్రం వంచు పలికే, చనిపోయిన వాడిని మేల్కొల్పే. తండ్రికి స్తోత్రం వంచు పలికే, కరెక్ట్. ఇంకోటి లాజర్, కరెక్ట్. ఎక్కారు కొండ యేసు వెంట, చూచారు అద్భుతము కనుల పంట. ఎవరెవరో ఎక్కారు యేసు వెంట. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు. ఒకరు వేసిరి చిరు కానుక, చూపారు మంచి మార్గమిక. ఒకరు వేసిరి చిరు కానుక. వెరీ గుడ్, అందరు బాగా చెప్పినారు. వెరీ గుడ్, అందరికి మార్కులే. అందరికి 10 మార్క్స్. ప్రార్థించి దాసుని కళ్ళు తెరిపించి, అద్భుత దేవుని శక్తిని చూపించే. ప్రార్థించి ఎలీషా, రైట్ ఆన్సర్. ఎలీషా, రైట్ ఆన్సర్. ఉంటానన్నారు ఒకరు మనకు తోడు, యుగ యుగాలు నీడలా ప్రేమ తోడా. ఉంటానన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చారక్క, యేసు ప్రభువే, మన ప్రభువే. ఉరి తీసే, రాజుకు మేలు చేసే, ఉరి తీసే. రాజుకు మేలు చేయలే, మొద్దుకాయ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మొర్దికాయ, 10 పాయింట్స్. సింహాసనము దిగి రాజు గోనె పట్టను కట్టే, శత్రువును దయతలచి దైవంబు ప్రాణభిక్షను పెట్టే. వాళ్ళు కదా పట్టణస్తులు కాదు, వినండి. సింహాసనం దిగి రాజు గోనె శత్రువును దయతలచి దైవంబు ప్రాణభిక్ష పెట్టే. నినివే ప్రజలు. అహాబ్, కరెక్ట్. కర్రేమో పామాయ, పామేమో కర్రాయ. రైట్ ఆన్సర్. ఉత్తమమైనది ఎంచుకున్నారు ఒకరు, ఉరిమినారు పనివారంబుతో మరి ఒకరు. వెరీ గుడ్, వెరీ గుడ్, అందరికి కరెక్ట్. ఒక పండుకు 12 తొనలు, 12 తొనలకు 70 విత్తనాలు. జీవవృక్ష ఫలం. శిష్యులు కాదు, 12 మంది. 70 మంది విత్తనాలు. ఒక పండుగ 12. వెరీ గుడ్, వెరీ గుడ్. యాకోబు సంతానం. ఎవరో చెప్పినారబ్బా. ప్రాణం తెగించిన వనిత. 12 మంది. 70 మంది వాళ్ళు వెళ్ళిపోతారు. 70 మందికి 70 మంది కదా సంతానం. ఐగుప్తుకి 70 మంది పోతారు. ప్రాణం తెగించిన వనిత వెళ్ళెను రాజు సభకు తొలుత. తన వారిని వీడిన చిన్న బాలుడు, ధన్య సేవ దైవ ప్రియుడు. సమూయేలు. నిద్రబోతులు అయ్యారు ఒకరు క్రింద పడే, మరి ఒకడు చేప కడుపులో పడే. నీడనిచ్చెను గాని గొడుగు కాదు,
ఒక రోజులో పుట్టెను మరునాడు సొరచెట్టు. చచ్చెను. సొర చెట్టు. ఇల్లు కాని ఇల్లు నీటిపై నడుచున్నది. వెరీ గుడ్. మనీ అంటే మనోన్మని అంటే ఇది ఎవరు చెప్తారో చూడాల. అగ్నిలో నుండి తీయబడిన కొరివి వల్లేనున్నాడు. జకర్యాలో ఉంది. అగ్నిలో నుండి తీయబడిన కొరివి వల్లేనున్నాడు. జెరుబ్బాబెలండి. కాదు కాదు, యెహోషువ. కరెక్ట్. ఇది చెప్తారనుకుంటా. అంటే నూనె కంటే నునుపు, తేనె కంటే తీపి. మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలండి. కాదు కాదు, సామెతల్లో ఉంది. నూనె కంటే అదే నునుపు. కాదండి, అది జారస్త్రీ మాటలు. వెరీ గుడ్, జారస్త్రీ మాట్లాడి. కరెక్ట్. అన్నాను. అది మందు కాదు గాని ఆరోగ్యదాయకం. ఇది కూడా సామెతల్లో ఉంది. ద్రాక్ష రసం. కాదు కాదు, జ్ఞానుల నాలుక. సామెతలు 12:18. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంట. పతితగా పట్టుబడింది పరిశుద్ధురాలైపోయింది. సమరేశ్వరి. అటు ఇటు చూచింది, అంటుకుంది, బాగుపడింది. రక్తస్రావ రోగం గల స్త్రీ. కరెక్ట్ కరెక్ట్. రక్తస్రావం కలిగిన స్త్రీ. రైట్ ఆన్సర్. అతడు చెప్పెను, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినాడు. ధర నరులకు ధన్యత ప్రసాదించినాడు. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువు అనేకులను నీతి మార్గమునకు త్రిప్పిన బహుమానం ఏమిటో చెప్పండి. ఆకాశ నక్షత్రం. వెరీ గుడ్ మన అంటే. పటిష్టమైన ప్రాకారపు గోడ విరిగిపడెను, సుత్తి కేకలు తోడ. స్తుతి కేకలు తోడ. ఎరుకో గోడలు. కరెక్ట్. దేవ దూతల ఆత్మ గలవాడట. కరెక్ట్ కరెక్ట్. ఎటు చదివినా అదే పేరు. తిమోతి. వెరీ గుడ్. కరెక్ట్. ఇంకొక పేరు కరెక్ట్. రైట్. చాలా బాగా థ్యాంక్స్. పొడుపు కథలు బాగా చక్కగా చెప్పినారు అందరికి. మ్యూట్ లో ఉన్నా. సిస్టర్ సుశీల సిస్టర్ మ్యూట్ లో ఉన్నారు సిస్టర్ మీరు. అవునా సిస్టర్? ఇప్పుడు వినిపిస్తున్నాయా? యూదా పత్రిక ప్రకటనకు ముందర ఉంటది. యూదా పత్రిక 3-4 వచనాలు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొను మీకు వ్రాయవలసి వచ్చును. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నాడు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం సిస్టర్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి దేవ, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు నాయనా. మరి
తండ్రి మంటి దానిని పనికి రాని దానిని యోగ్యత లేని దానిని ప్రభా నాయనా పనికి రాని నన్ను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయనా నా తండ్రి మరి మంచి ఎండాకాలము నిద్ర సమయంలో ప్రభా మరి స్త్రీలంటే ఎన్నో పనులు ఉంటాయి, పని పాటలు అయినప్పటికీ ప్రభా నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రతిరోజు ప్రభా మరి సమయానికి 4 గంటలకు నీ సన్నిధిలో మరి అవలే ఉత్తమమైన దాన్ని మరి ఎన్నుకుంటున్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. మరి ఎక్కడా లేనటువంటి పరిచర్యను నాయనా నా తండ్రి కేజీఆంటీ ద్వారా మరి నాయనా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో మంది ప్రభా అనంతపురం వల్లే కాకుండా అయా తండ్రి ఏపీ తెలంగాణ నుంచి ప్రభా మరి కలుసుకునే సాక్ష్యాల ద్వారా నాయనా తండ్రి ప్రభా వాక్యాల ద్వారా మీరు ప్రతిరోజు మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మాకు వాక్యం విరివిగా దొరుకుతున్న తండ్రి దినాలు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము ఎంతగానో నేర్చుకొని మరి నాయనా తండ్రి మేము మరి మార్పు చెందవలసిన వారుగా ఉంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య మా హృదయాలను పరిశుద్ధపరచండి నాయనా. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. అవునైనా ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ మీ ప్రణాళిక లేనిదే ఇక్కడికి రాలేరు ప్రభా. మరి నైనా ఏ ప్రణాళికతో ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ నీ వాక్యంతో మరి నైనా హెచ్చరించండి నైనా, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి నా తండ్రి. నైనా నిజంగా మీరు మీలాంటి దేవుడు ఎవరు లేరు నాయనా. ఎలా స్తుతించాలో ప్రభా. మరి ఈ మాటలు చాలకున్నాయి తండ్రి ప్రభా. అంత గొప్ప దేవుడు తండ్రి. నిజంగా మరి మేము నిన్ను కలిగినందుకు ఎంత కృతజ్ఞతమో ధన్యులమో నాయనా, అది మాటలలో చెప్పలేను ప్రభా. నిజంగా అన్యులు ప్రభా మరి ఈ భాగ్యాన్ని పొందలేకపోతున్నారు నాయనా తండ్రి. ఈ దీవెనలను, ఈ ఆశీర్వాదాలను, ఈ రక్షణను, నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని కోల్పోతున్నారు ప్రభా. అయ్యా దయ చూపండి ప్రభా. నీ రాకడ సమీపంగా ఉంటున్నది. మేము భయము కలిగి నాయనా తండ్రి మరి ముందుకు నడుచుకుంటకు నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయనా. నా తండ్రి నువ్వు ఇచ్చిన పరిశుద్ధ నాయనా నువ్వు లేనప్పటికీ నాయనా ఎంత మంచి గ్రంథాన్ని మాకు అనుగ్రహించినావు తండ్రి. నీకు వేలాది స్తోత్రములు ప్రభా. అయినా ఎన్నిసార్లు ఎంతమంది వాక్యం చెప్పినా ప్రభా అయ్యా నువ్వు అనేక రీతులలో కొత్త కోణాలతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను యేసయ్యా నా తండ్రి ప్రభా. మరి నైనా నీ తండ్రి ప్రభా నీ వాక్యంలో ప్రభా మేము వర్ధిల్లగలిగినట్లు ప్రభా, ఫలించగలిగినట్లు అయా నా తండ్రి ఉండగలిగినట్లు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయాన్ని నీ వాక్యాన్ని మా హృదయాలలో భద్రం చేసుకొని నైనా దాని ప్రకారం జీవించుటకు నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నా దేవా సర్వశక్తిమంతుడా. మరి నైనా సకాలానికి ప్రభా నా తండ్రి నన్ను ఖాళీ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయనా తండ్రి నేను మాట్లాడితే క్షేమం కాదు ప్రభా. నీ మాటలు ప్రభా అయ్యా రెండంచులు గల ఖడ్గం వంటివి నాయనా, అద్దం వంటిది నాయనా నా తండ్రి. నాయనా నా ప్రభా సుత్తె వంటిది ప్రభా, మాంసం వంటిది, జుంటె తేనె దారాల కంటే మధురమైనది నీ వాక్యం ప్రభా. నా తండ్రి మాంసం వంటిది, పాల వంటిది నాయనా తండ్రి. మేము బలంగా పుష్టిగా తయారు కావాలి ప్రభా. నీ వాక్యం విని ఆత్మీయంగా ప్రభా. అగ్ని వంటిది ప్రభా. మరి మాలో ఉన్న తండ్రి ప్రభా దోషాలను, పాపాలను నైనా తండ్రి అపరాధములను ప్రభా నీ వాక్యమును అగ్నితో కాల్చివేయండి ప్రభా. ఖడ్గంతో అయా కడిచేయమని నీ పాద సన్నిధిలో మరుపెట్టుకుంటున్నాం. అద్దం వలె మమ్మల్ని సరిచేయండి. మాలో ఏం లోటుపాట్లు ఉన్నాయో, ఏవి సరి చేసుకోవాలో మేము సరి చేసుకుంటకు కృప చూపించమని వేడుకొంచున్నాం స్తోత్రములు ప్రభా. మరి మా నోటికి నైనా తండ్రి జుంటి తేనె దారాల కంటే మధురంగా సంతోషంగా స్వీకరించుటకు నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంత మంచి లేఖనాలను మాకు అనుగ్రహించినారు ప్రభా. ఏమి కావాలి ప్రభా. అవును తండ్రి మనుషుడు రొట్టె వలన కాదు నాయన, నీ వాక్యం ద్వారా మరి జీవిస్తాడని నువ్వు సెలవిచ్చినావు తండ్రి. నాయనా తండ్రి మరి మేము ప్రతినిత్యము ప్రభా నీ వాక్యములో ఎదగగలిగినట్టు కృప చూపించండి. ఈ లోకము, ఆకాశము, భూమి గతించిన
నాయన ఈ లోకంలో నిలిచేది నీ వాక్యం ఒక్కటే ప్రభా. అవును తండ్రి, నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు నీ సహాయం దయచేయండి ప్రభా. నాయన గొప్ప దేవుడు తండ్రి, మరి వారి సమయాన్ని నేను దొంగలించకుండా, వారి సమయాన్ని నేను వ్యర్థం చేయకోకుండా వారితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభా. నిజంగా ప్రభా, మరి నాయనా నా తండ్రి, ఎంతో మంది గనులు మరి చనిపోతున్నారు ప్రభా. మరి మమ్మల్ని సజీవ లెక్కలో మీరు ఉంచినారంటే ఇంకా ప్రభా మేము సరి చేసుకునవలసినవి, నాకైతే ఎన్నో సరి చేసుకునవలసినవి ఉన్నాయి. వాటిని సరి చేసుకోవడానికి నన్ను సజీవ లెక్కలో మీరు ఉంచినారు తండ్రి. మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే క్షేమం ప్రభా. సమస్తం నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మరి యూదా పత్రికలో మరి మాట్లాడుతున్నాడు ఏమనంటే, అంటే దేవుడు మన అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. కొంతమందిని తీర్పు కొరకు నియమించినాడంట, కొంతమందిని నిత్యత్వం కొరకు. అంటే తీర్పు కొరకు అనంటే ఆయన వెయిట్ చేస్తా ఉంటాడనమాట. అంటే ఈ బిడ్డ మారుతుందా లేదా అని చెప్పేసేసి ఇంకా లాస్ట్కి దేవుడు వాళ్ళని తీర్పు కొరకు నియమిస్తాడు. కొంతమంది దేవుని మాట విన్నప్పుడు, ఆ మాటలకు విధేయత చూపించినప్పుడు, లోబడినప్పుడు వాళ్ళకి నిత్యత్వం వాళ్ళని నియమిస్తాడు కదా. కాబట్టి మనము తీర్పులోనికి పోకుండా నిత్యత్వంలోనే ఉండేటట్లు చూసుకోవాలి. ఆయన మన అందరి హృదయాలను, మనస్సులను ఎరిగిన దేవుడు. మన జీవితాన్ని మరి ఆయనకి ఇంకా క్షుణ్ణంగా, ఎందుకంటే మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈమెని ఈ ఇయర్లో పంపియాలా, ఈ పని చేయాలి. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. అనుకున్నాడంటే దేవుడు ఆకాశంలో నుంచి ఒక్క వాక్కు మాట పలిపి అందరు క్రైస్తవులు వారు పరిశుద్ధ మారుమనసు పొందాలంటే అయితే ఈ సృష్టినంతా, ఆ సముద్రాలను, మరి ఆ కొండలు లోయలను చూసినప్పుడు ఎంత మరి సముద్రపు నీళ్లు బురుగు వస్తుంటే ఎంత భయము గలుపుతుందో, మరి అనుకుంటే దేవుడు మార్చొచ్చు కాదు. కానీ దేవుడు మరి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలని కోరుతున్నాడు. ఆ రోజే ఆదాము అవ్వ పండు తినేటప్పుడు దేవుడు అడ్డుపడొచ్చు, కానీ వాళ్ళను పూర్ణ మనసుతో నన్ను ఇష్టపడాలా, నా మాట వినాలని ఆయన కోరుచున్నాడు. కాబట్టి మన జీవితాన్ని క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. నాకైతే మరణపు టంచుల దగ్గరికి, అంటే ఇంకా గొంతులో ఈ మధ్యన నాకు కొద్దిగా హెల్త్ బాగలేదు, మరి ఇంకా చచ్చిపోతానేమో అన్నట్లు భయం అయిపోతుంది. అంటే భయం అందంటే మనం ఇంకా ఆత్మీయంగా సరి చేసుకోవాలి దేవునిలో పూర్తిగా. అందుకే దేవుడు బ్రతికిస్తున్నాడు అనిపిస్తుంది నాకు. దేవునిలో మనం పూర్తిగా ఉన్నామనుకో, ఏ రోగం వచ్చినా గానీ, ఏ కష్టం వచ్చినా గానీ అది అంత ధైర్యం వచ్చేస్తుంది. ఏం క్యాన్సర్ గానీ ఏది గానీ మనలో లోటుపాట్లు ఉన్నప్పుడు మనకు భయం అనిపిస్తుంది అనమాట. అందుకే అంటే దేవుడు నన్ను ఇంకా సజీవ లెక్కల్లో ఉంచినాడని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఇంకా సరి చేసుకోవలసినవి అదే దేవునిలో పరిపూర్ణం, సున్నా పూర్ణం అంటే రౌండ్ ఫుల్ కంప్లీట్ అయింటుంది జీరోకి. అట్లా మనం ఉన్నప్పుడు మనకు భయం ఉండదు, చావంటే భయం ఉండదు. దేవుడు ఎప్పుడైనా రావాలని వెల్కమ్ చేస్తాం. అవి ఎప్పుడైతే మా దేవుడు వచ్చేస్తాడంట, అమ్మా ఇంకా రక్షణ పొందాలా, ఇంకా మార్పు పొందాలా, లోకాశలు ఇట్లా శరీరాశలు ఒక పక్క ఇట్లుంటాయి. కాబట్టి మనకి ఎన్నో అవకాశాలు, నాకైతే ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు సద్వినియోగం చేసుకోవాలని. కాబట్టి ఇది మనం కృపాయుగంలో ఉంటున్నాం. ఈ కృపను మనము దుర్వినియోగం చేసుకోకుండా మనము చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఎంత ధన్యులమంటే, ఎంతమంది గొప్ప గొప్ప వారు, ధనవంతులు, అందగాళ్ళు, మరి చదువు ఉండేవాళ్ళు మరి మరణిస్తున్నారు. ఇంకా మనల్ని సజీవ లెక్కలోనే ఉంచి ఆయుష్ను మరి పెంచుతున్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం జీవించవలసిన వారంగా మనము ఉంటున్నాం. కాబట్టి మరి ఇప్పుడేం ఇంకా కొన్ని రోజులు, ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది కాబట్టి ఈ సమస్య అయిపోయినాక నేను దేవునిలో ఉంటాను అనుకుంటే, నీవు కావాలనుకున్నప్పుడు ఆయన ఉండడనమాట. అప్పుడు నీకు ఆ కృప దొరకదు. కాబట్టి ఆయన అవకాశం ఉన్నప్పుడే, ఆయన ఉన్నప్పుడే, ఆయన నీ హృదయంలో అంటే మాట్లాడుతున్నప్పుడే
నువ్వు సరి చేసుకోవాల్సిన విధానం ఉంటుంది. మరి నేను సరి చేసుకుంటాలే నేనన్నప్పుడు అప్పుడు దొరకదనమాట. కష్టమైపోతుంది. ఆయన నువ్వు కావాలన్నప్పుడు దేవుడు ఉండడు. కాబట్టి మరి అవసరమైనప్పుడు మనకు వాక్యం ఎంత విరివిగా దొరుకుతుంది. ప్రతిరోజు జూమ్‌లో చర్చిల్లో గాని ఎంతగానో మనకి ఎంత విరివిగా దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం గదా! మరి అందరికీ ఈ భాగ్యం లేదు. కువైట్‌లో, దుబాయ్‌లో గాని, చైనాలో గాని, ఎవరు కిమ్ ఆయన ఉండాడు జూడు నార్త్ కొరియాలో గాని అందరికీ ఈ వాక్యం ఇట్లా దొరకదు. ఈ అవకాశాలు ఇట్లా ఉండవనమాట. కాబట్టి మరి మనము ఆయనను పరిపూర్ణంగా అంగీకరించవలసిన వారంగా, విశ్వసించవలసిన వారంగా మరి ఉంటున్నాం. విలాప వాక్యములు 5:21లో చూసుకుంటే 686 పేజీ. విలాప వాక్యాలు 686. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము అంటున్నాడు. మన పూర్వస్థితి మనకు మరలా దయచేసే దేవుడు అనమాట. అంటే నువ్వు బ్రతికినావు. నేనైతే ఉదయమే లేస్తేనే అమ్మయ్య దేవుడు మరి నాకు ఒక రోజు అవకాశం ఇచ్చినాడు సరి చేసుకోవడానికి, ప్రభా ఇందును బట్టి నేను స్తుతిస్తున్నాను అనుకుంటున్నా. ఎంతమంది అట్లే నిద్రలోనే ఈ మధ్యన కరోనా వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లలతో కదలు హార్ట్ అటాకులు వచ్చేసేస్తున్నాయి అనమాట. దేవా నన్ను బ్రతికిచ్చినావు, ఇంకా నేను సరి చేసుకునేది ఉంది. నేను నీ కొరకు మరి నీ పని చేయవలసిన దానిగా ఉంటున్నాను కాబట్టే నీ పని నన్ను బ్రతికించినావు అని నేను అనుకుంటున్నా. కాబట్టి నీవు అనుకుంటే నువ్వు మారలేవన్నమాట. ఆయన మరల్చాలన్నమాట. నీ తట్టు త్రిప్పినెడల మేము తిరిగిదాము. ఆయన త్రిప్పాల గాని నేను అప్పుడు నమ్ముకుంటా, అప్పుడు ఇది చేసుకుంటానంటే అది కాదనమాట. నీ తట్టు తిరిగినప్పుడు నువ్వు ఆయన తట్టు మరి తిరగాల. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని వేడుకొని ఆయన వైపు తిరగాలన్నమాట. అప్పుడు నీ జీవితం అనేది, నా జీవితం అనేది ధన్యకరంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈడ 3 గుంపులు ఒక 3 గుంపులు ఉన్నాయన్నమాట. దేవుని కృపను పొందలేకపోయినవి. అవేవనంటే మరి ఇజ్రాయేలీలు మరి 40 సంవత్సరాలు దేవుని యొక్క ఐగుప్తులో 10 తెగుళ్ళు చూసినారు, ఎన్ని అద్భుతాలు చూసినారు. అయినా దేవుని కృపను వాళ్ళు పొందలేకపోయినారనమాట. దేవదూతలు కూడా ఎంత మంచిగా దేవుడు అవకాశం ఇస్తే మరి లూసిఫరు తన మరి స్నేహితులు మరి దేవుని కృపను పొందలేకపోయినారు. మూడో వాళ్ళు ఎవరంటే సొదొమ గొమొర్రా. మరి అంత పాపంతో వాళ్ళు దేవుని కృపను పొందలేకపోయినారు కాబట్టే దేవుడు వాళ్ళకి మరి గొప్ప శిక్షను విధించినట్లు మనం చూస్తున్నాం. మరి యూదా పత్రికలో అయితే కయ్యూను, బిలాము, కోరహు. కయ్యూను, బిలాము, వాళ్ళు దేవుని కృపను పొందుకోలేదన్నమాట. కయ్యూను కూడా మరి దేవుడు వచ్చి ఏది నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు కనీసం ఇదైనా చేసుకోవాలి కదా, ప్రభువా తప్పైంది క్షమించు అని. దేవుని కృపను పొందుకోలే. బిలాము కూడా ఎన్నిసార్లు అడుగుతాడు దేవుణ్ణి, ప్రభువా నేను వెళ్ళదు నా దేవుడు వద్దంటున్నా కానీ మరి బిలాము ఆయన యొక్క కృపను పొందుకోలేదు. కోరహు కూడా అంతే అనమాట. ఈ లేవి గోత్రంలో పుట్టి ఇస్సాహారు కుమారుడుగా మరి యాజకుల కింద ప్రత్యక్ష గుడారములో మరి పనిచేసే అంత భాగ్యాన్ని ఆ లేవి గోత్రానికి ఇస్తే మరి కోరహు దేవుని కృపను మరి పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం అనమాట. దేవుని కృప సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనము. లేవికి మునిమనుముడును కహాతును మనవడును ఇస్సాహారు కుమారుడగు కోరహు. ఈయన కోరహు ఎవరు అనంటే ఇస్సాహారు కుమారుడు. లేవి గోత్రంలో వాళ్ళు ఉన్నారు. ఇస్సాహారు కుమారుడు. మరి ఈ ప్రత్యక్ష గుడారంలో లేవీలకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లేవి గోత్రంలోనే మరి అహరోను సంతతికి మటుకు మరి ప్రధాన యాజకుడుగా అహరోను తన పిల్లలు వచ్చి యాజకులుగా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు అనమాట.
అది మరి వీళ్ళని అయితే లేవి గోత్రికులైతే సహాయకులుగా మరి ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు కూడా దేవుని మందిరంలో ఏ పని ఇచ్చినా ఏదైనా కసులు ఊడ్చేదో, మరి వంట చేసేదో, అంట్లు తోమేదో, బాత్రూమ్లు కడిగేదో. నాకైతే హెబ్రోన్లో అది భలే నచ్చిందనమాట. ఒక పాప అరుణ అని ఉంది, తెలిసిన పాప. అక్క, ఎన్నేండ్ల నుంచి నేను చెప్పుల స్టాండ్ కాడ ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను అక్క. మరి నాకు అవకాశము ఇన్నేండ్లకు వచ్చింది, కానీ ఇప్పుడు నాకు డేట్ వచ్చేసింది. అయినా కానీ నేను చేయాలనుకుంటున్నాను దేవుని పని, అంతా నిలబడుకొనే ఉండాలక్క అని చెప్పేసి అనింది. కానీ ఇక్కడ కోరహు మటుకు ఏం చేస్తున్నాడంటే ఆ పనిని చాలా చులకనగా చూసుకుంటున్నాడంట. దేవుడు ఏ పని ఇచ్చినా దాంట్లో మనం నమ్మకత్వంగా ఉండాల. మరి వీళ్ళకైతే ఆ ఉమ్, పద ఏది 3వ అధ్యాయము 5, 6 వచనాలు, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5, 6. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు. లేవి గోత్రికులు ఎట్లుండాలంటే వాళ్ళు పరిచారకులు, అంటే సహాయం చేసేవాళ్ళుగా మరి ఉండాలంట. యాజకుడైన అహరోను, యాజక ధర్మం, ప్రధాన యాజకుడు కదా, వారు ప్రత్యక్ష గుడారం లేదా మందిరపు సేవ చేయాల. లేవీలు మందిరపు సేవ చేయాల. అహరోను అతని సంతతి వారు మరి యాజకులుగా ఉండాల. యాజకత్వం అంటే అది చాలా కష్టమైన పని, మరి శ్రేష్టమైనది కూడా. ఎందుకంటే మరి యాజకుడు అంటే తను తాను మరి పవిత్రపరచుకోవాలా, మరి మనుషుల తరపున దేవునికి ప్రార్థన చేస్తూ బలులు అర్పించాల. అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట పాస్టర్లు అనేవాళ్ళు, యాజక ధర్మం చేసేవాళ్ళు. కానీ ఈ లేవి గోత్రికుడైన కోరహు మట్టుకు ఇది ఆయన మనసులో ఒక విషపు బీజం ముట్టిందనమాట. ఇది ఈ పని అని చెప్పేసేసి 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. 3వ అధ్యాయం 25వ వచనము. వాళ్ళు ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు, అంటే వీళ్ళే అనమాట. గెర్షోను కుమారులు వీళ్ళే. ఎవరనంటే కోరహు వాళ్ళు, గెర్షోను కుమారులు, కాపాడవలసిన సంతతి వారు. మందిరం గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్ష గుడారపు ద్వారం తెరయు, ప్రాకారపు పనికలు, మందిరమునకు బలిపీఠం చుట్టూనున్న ప్రాకార ద్వారం తెరయు, దాని సమస్త సేవకైన తెరలు వాళ్ళు ఈ పని చేయాలి. రిపేరీ పనులు అనమాట. బయట పనులన్నీ ప్రత్యక్ష గుడారంలో దానికి సంబంధించిన రిపేరీ పనులన్నీ ఈ కోరహు వాళ్ళు, గెర్షోను సంతతి వారు చేయాలన్నమాట. మరి కహతీయులు 30-31లో చూసుకుంటే, కహతీయులు వచ్చేసి ఏం చేయాలంటే లోపల పరిశుద్ధ స్థలములో బల్ల, దీప వృక్షము, వేదిక, ధూప వేదిక, ఇట్లా ఇవన్నీ పరిశుద్ధ స్థలంలో. ఈ ప్రాంగణం వచ్చేసి అన్యజనులకు అనమాట. ఇది పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారంటే యాజకులు, ప్రధాన యాజకుడు మరి ఉంటారు. మరి 3:17 మన సంఖ్యాకాండము 3:17లో లేవి కుమారుల పేర్లు, లేవి గోత్రికులే కదా, గెర్షోను, కహాతు, మొరారి అనునవి. గెర్షోను దాంట్లోనే కోరహు ఉన్నాడు. కహాతు దాంట్లో వచ్చి మోషే, అహరోను సంతతి వాళ్ళు అనమాట. కహాతు ఎవరనంటే మోషే వాళ్ళ తాత, మోషే వాళ్ళ తాత అనమాట. ఈయన కూడా గెర్షోన్ అంటే కోరహు వాళ్ళ తాత అనమాట వీళ్ళు. మరి ఈ కోరహ ఏం చేసినాడంటే 16వ అధ్యాయంలో చూసుకుంటే, మరి ఆయన అంటే ఈ పనిని చిన్నగా ఎంచుకున్నాడు అనమాట. 1-2లో చూసుకుంటే, లేవీకి మునిమనుబుడును, కహాతుకు మనవడును, ఇస్సాహారు కుమారుడు కోరహు. మరి ఏం చేసినాడు, 2వ వచనం, ఇజ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులలోనైనా 250 మందితో మోషేకు ఎదురుగా లేచి,
250 మంది అంటే అంత చెడ్డ దుర్బుద్ధి పుట్టింది. ఆ 250 మందిని పోగు చేయాలంటే అది ఒక రోజుతో అయ్యే సాధ్యం కాదు. అంటే ఎన్ని నెలలు పట్టిందో, 4 నెలలు పట్టిందో, 5 నెలలు పట్టిందో, 6 నెలలు పట్టిందో, సంవత్సరం పట్టిందో. మరి వాళ్ళకందరికీ చెప్పుకున్నాడు అన్నమాట కోరహు. ఏమి మనం కూడా లేవి గోత్రికులమే కదా, వాళ్ళు లేవి గోత్రికులే కదా, వాళ్ళేం మన మీద అసిస్టెంట్స్ గా ఉండేది, వాళ్ళ కింద మనం ఏం సహాయంగా పనిచేసేది అని చెప్పేసేసి మరి ముగ్గురు ఉన్నారనమాట. ఎవరెవరు? ఆ 16 అధ్యాయం 1వ వచనంలో కోరహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబిరాము, పెలేతు కుమారుడైన ఓను. 250 మంది అంటే ఇజ్రాయేలులో బాగా గొప్ప గొప్ప వాళ్ళని మరి ఈ ముగ్గురు అంటే దాతాను, అబిరాము, ఓను అనే వాళ్ళని, అంటే వీళ్ళందరికీ ఒకే మనసు ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళందరూ ఒక చోట పోగైనారన్నమాట. వాళ్ళ మనస్తత్వాలంతా ఒకటే. అంటే ఆ చిన్న మనస్తత్వమే కాబట్టి వాళ్ళందరూ ఏకమైపోయినారన్నమాట. ఏకమైపోయి చాలా నెలలు బట్టి ఉంటుంది అనుకుంటున్నాను వాళ్ళందరినీ. ఎందుకంటే వాళ్ళ మనసులను మార్చాలి కదా. మనం కూడా పరిశుద్ధ స్థలంలో పనిచేయచ్చు, మనం యాజకులుగా ఉండొచ్చు, మనం పరిశుద్ధలమే అని. 3వ వచనం చూసుకోండి, 16 అధ్యాయం 3వ వచనము. మోషే అహరోన్లకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. కదా, ఎంత గొడవ పెట్టుకోవడానికి వచ్చినారనమాట మోషేతో. మీరొక్కరేనా పరిశుద్ధులు, మీరేనా యాజకత్వం చేయాల్సింది, మరి మాకు కూడా మేము కూడా లేవి గోత్రికులమే, మేము కూడా పని చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఈనాడు మరి సాతానుడు సంఘాలలో దూరి మరి ప్రతి సంఘంలో ఎక్కడ చూసినా, ప్రపంచంలో, ఏపీలో, ఇండియాలో ఎక్కడ చూసినా సంఘాలలో మరి ఇలాంటి గొడవలే మరి జరుగుతున్నాయి అనమాట. ఏమి నాకి టాలెంట్ ఉంది, నేను వాక్యం చెప్పగలుగుతాను, నాకు డబ్బు ఉంది, నాకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నాకు పలుకుబడి ఉంది, నేను బాగా ప్రార్థన చేయగలను అని చెప్పేసి సంఘాలలో నాకు ఈ పోస్ట్ కావాలా అని చెప్పేసి దేవుడు ఏది ఇచ్చినా ఆ పనితో మనము తృప్తి పడాలన్నమాట. నాకు అది కావాలి, ఇది కావాలని కోరహులాగా మనము దుర్బుద్ధి పుట్టి కోరుకోకూడదు అనమాట. ఏ చిన్న పని అయినా దేవుడు నీకు అప్పచెప్పిండేది ఆ పని మనము చేయాల. దేవుడు ఒక్కొరికి ఒక పని ఇచ్చింటాడనమాట. అయ్యా నాకేం పని లేదని చెప్పేసి మనము చర్చిలో నుంచి ఇంటికి వచ్చేది కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతు వరం ఇచ్చింటాడు, ఒక గిఫ్ట్ ఇచ్చింటాడు, ఒక డిఫెక్ట్, ఒక లోపం కూడా ఉంటుందన్నమాట వాళ్ళల్లో. అన్ని ఇస్తే ఇంకా మనము దేవుని మర్చిపోతాం కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఇచ్చింటాడు. కాబట్టి ఆ తలాంతుతో విశ్వాసి మందిరంలో మరి పని చేయవలసిన వారంగా మనం ఉంటున్నాం అనమాట. ఎఫెసీ 4:13 చూస్తే, ఎఫెసీ 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కదా, అంటే ఈ సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరమే. కాబట్టి ఆ సంఘాన్ని మనము అన్ని పెద్ద పోస్టులే మనం కోరుకోకూడదు అనమాట. దేవుడు అంటాడు తగ్గింపబడేవాడు హెచ్చింపబడను, హెచ్చింపబడినవాడు తగ్గింపబడతాడు. కాబట్టి మరి జెహోషామాలో మరి ఒక పెద్ద ఉన్నత స్థితికి సేవకుడు కావాలంటే ఫస్ట్ బాత్రూమ్లు గడిగే దగ్గర పనిస్తారంట. బాత్రూమ్లు గడిగినాక మరి వంట చేసే కూరగాయలు తరిగేది అట్లా ఇస్తారంట. తర్వాత చెప్పులు స్టాండ్ ఇస్తారంట. చిన్నగా అట్లా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతవరకు మనం ఓపికతో సహనంతో కనిపెట్టాల. మరి అట్లా ఓపిక లేకోకుండా ఈ కోరహు ఏం చేసినాడంటే 250 మంది వారి ముగ్గురు ఫ్రెండ్స్, ఎవరెవరు? దాతాను, అబిరాము,
ఓను 250 మంది కదా! మనకి చర్చిలో చైర్‌లేసేదా, కనీసం చైర్‌లను తూడ్చేదే, మరి కార్పెట్‌లేసే ఆ! ఎక్కడుంటున్నామో మనము ఆ పనినే మనము దేవుడిచ్చిన పనిగా ఎంచుకోవాలనమాట. 1 కొరింథీ 7:20లో 1 కొరింథీ 7:20 ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. మనకి దేవుడు ఏ స్థితి ఇచ్చినాడో ఆ స్థితిలోనే మనం ఉండాలనమాట. ఆహ్, అంటే చిన్నప్పుడు నేను అనుకుంటా చెప్తున్నాను. అప్పుడు చిన్నప్పుడు నా చిన్నతనంలో కేజీ ఆంటీ మరి అనేక మీటింగ్‌లో చెప్పి తెల్లగా బాగా అందంగా ఉంటే, అబ్బా! నేను ఈ ఆంటీ కడుపులో వీళ్ళ కుటుంబంలో పుట్టింటే ఎంత బాగుండబ్బా! ఆ! ఇంత దేవునిలా అట్లా ఉంటాంటిని అట్లా అనుకుంటా అంటనమాట. అంటే అట్లా మనకి దేవుడు ఏ స్థితి ఇచ్చినాడో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా! ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో, నువ్వు ఏ కుటుంబంలో పుడితే దాంతోనే తృప్తి పడాలనమాట. మరి మీ అమ్మానాన్న ఆస్తిపరులు లేకోకునుంటే అంతే కదా! కొంతమంది అబ్బా! మంచి ఆస్తిపరుల ఇంట్లో పుట్టింటే ఎంత ధనంగా బాగా మేము రిచ్‌గా ఉంటాంటిమి అని కొద్దిగా సనుగుతూ, గొనుగుతూ మరి ఉంటారు. కానీ దేవుడేమంటాడంటే నిన్ను ఎలా వాడుకుంటాడో అలాగే ఏ పనికి వాడుకుంటాడో ఆ స్థితిలోనే నువ్వు ఉండాలనుకుంటాడన్నమాట. ఏం అంటే ఎగ్జాంపుల్ మొన్న నాకి ఇష్టం లేకున్నా పోస్ట్ పోయింది కనేకల్‌లో. కనేకల్‌లో పోస్ట్ పోతే ఇష్టమే లేదు ట్రాన్స్‌ఫర్ కావాలని ఏడ్సి ఎంత బాధపడి నేను బాయ్స్ హై స్కూలే వద్దనుకున్నా. నేను కొద్దిగా సెన్సిటివ్ ప్రభా! నాకొద్దు నాయనా బాయ్స్ హై స్కూల్ అనంటే బాయ్స్ హై స్కూలే ఇచ్చినాడు. ఆడ చూస్తే అంతా రౌడీ పిల్లలే అనమాట. ఏం ప్రభా! నాకు ఈ ఉద్యోగం ఇచ్చినావు. ఎందుకు నేను అన్నీ రివర్సే అయిపోయిందనమాట. అంటే దేవుడు ఒక పర్పస్‌తో ఆ! అక్కడ నువ్వు వాడుకోవాలని నిన్ను పెట్టింటాడనమాట. దాన్ని బట్టి మనం స్థుతించాలి. ఎందుకు ప్రవ్వా? ఎందుకు నన్నిక్కడ ఇంత దూరం ఏసినావు? ఈ రోడ్డు సరింగా లేదు. ఈ పిల్లలు, ఈ టీచర్లు ఇట్లున్నారు. ఇదే అట్లా మరి నేను సనుగుతూ, గొనుగుతూ ఉంటానమాట. మరి ఈ వాక్యం ద్వారా, కోరహ ద్వారా నేను నేర్చుకునే పాఠం అంటే మనం ఎవరు తల్లిదండ్రులకు పుట్టినా, మనకి ఎంత ఆస్తున్నా, మనం ఎలా ఉన్నా, నల్లగున్నా, చదువు లేకున్నా, ఇంట్లో ఏం ఆస్తిపాస్తులు లేకున్నా, ఏ జబ్బుతో ఉన్నా దాన్ని బట్టి మనము స్తుతించాల. కానీ మళ్ళీ ఈ కోరహు వాళ్ళేం జేసినారంటే ఆ! మేమేమి యాజకులకు అసిస్టెంట్స్‌గా ఉండడమేమి, ఆ! మేము గూడా యాజకత్వం జేస్తామని జెప్పేసి మరి వాళ్ళు విరోధంగా పోగై మరి మోషేతో మరి సనిగి, గొనిగి గొడవ పెట్టుకున్నారన్నమాట. హెబ్రీ 12:15 హెబ్రీ 12:15 ఏమనంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన చేదైన వేరు ఏదైనా మొలిచి కోరహుకి ఆయన హృదయంలో ఒక చేదైన విత్తనం మొలిసి అది పెద్దగా అవుతుందన్నమాట. కలవరపరుస్తాందనమాట. ఆయననేమి మేము అసిస్టెంట్లుగా ఉండాలనా, మేము సహాయకులుగా పరిచారకులుగా ఉండాలని. వాళ్ళకంటే ఏం తక్కువ, వాళ్ళు లేవి గోత్రికులే, మేము లేవి గోత్రికమే. కాబట్టి మనకు కూడా మన చుట్టుపక్కన మన బంధువుల్లో వీళ్ళతో ఏమైపోతుందంటే మనలో చేదైన విత్తనము మొలిస్తే అది మరి పెద్దగా అయిపోయి అనేకులు అపవిత్రులైపోదురేమో, మనం అపవిత్రమైపోతామేమో కదా! ఆ! ఆ! సాతాను పెట్టేస్తా అంటాడనమాట. చేదైన వేరు పెట్టేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద మరి చాడీళ్ళతో ఇది చేసేసి కాబట్టి మనము జాగ్రత్తగా మరి ఉండాలన్నమాట. ఆ! ఏదిచ్చినా దేవుడు సంఘంలో మనకి ఏ పని ఇచ్చినా గానీ, మనము అది స్వీకరించి ఆ పని సంతోషముతో, సమాధానంతో చేయవలసిన వారముగా మనం ఉంటున్నామనమాట. 1 కొరింథీ 7 అధ్యాయం 20 వచనం. 7:20 ప్రతివాడును అట్లే 24 చూసుకోండి. ప్రతివాడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను.
ఏ స్థితిలో ఉంటే అదే. మరి 24వ వచనంలో సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి మరి ఉండాలంట. ఆ! మరి మనము దాన్ని బట్టే కృతజ్ఞత చెల్లించాల. కృతజ్ఞత కలిగి ఉండాల. నీకు ఏ ఉద్యోగం వచ్చినా, దేవుడు ఏది ఇది చేసినా గాని, ఏ భర్తనిచ్చినా గాని, ఆ! లోపల మరి వీళ్ళు కుట్ర జరుపుతున్నారన్నమాట. అది తిరుగుబాటు చేసేతనము ఆహ్, హ్మ్. మోషే వాళ్ళకి తెలదు. అదేం రాత్రి రాత్రికి జరిగిండేదేం కాదు. 250 మందిని పోగు చేయాలంటే సామాన్యమైన విషయం గాదు. వాళ్ళందరిని ఒక తాటికి తేవాలంటే మరి ఎక్కువ రోజులే పట్టింటుందంట. మరి ఆహ్, హ్మ్. ఈ మోషేను ధిక్కరిస్తున్నారు. మోషేతో మరి ఎదురాడుతున్నారు. అంటే మోషే అంటున్నాడనమాట. ఆహ్, నన్ని మీరు నన్ను ధిక్కరిస్తా అంటే ఎవరిని ధిక్కరించినట్లంటే దేవుణ్ణే, యెహోవా దేవుణ్ణే ధిక్కరించినట్ల. కాబట్టి మనం యాజక ధర్మం చేసేవారికి సహాయపడడం అంటే మరి ఎంతో ఘనత, ధర్మము. మరి తిమోతి పౌలుకి బట్టలు ఉతికేవాడు. పౌలు యొక్క పని అంతా చేసేవాడు. అంటే ఎంత నమ్మకంగా ఉంటే మరి తిమోతి అని పౌలు అంత మెచ్చుకొని ఉంటాడు. అంటే ఎంత తగ్గించుకొని ఉండింటాడు. అదే మరి ఇంకోటి ఎగ్జాంపుల్ ఏలీ దగ్గర మరి సమూయేలు గూడా చిన్నతనములోనే మరి ఎంత నమ్మకంగా కదా! మరి మందిరములో మరి ఏ పనైనా గాని మరి దేవుని కోసం అన్నట్ల సంపూర్ణ మనస్సుతో, ప్రేమతో, సంతోషంతో చిన్న దానిలోనే నమ్మకంగా ఉండబట్టే మరి దేవుడు మరి అంత పెద్ద గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా, మరి అధికారిగా మరి హ్మ్. నియమించినాడనమాట. మరి మొర్దెకై కూడా మరి చిన్న వాచ్‌మెనే, గేట్ కీపరే. నమ్మకంగా పనిచేసినాడు. అది నా కూతురు మరి చెల్లెలు మరి అంత రాణి అయింది. నేనేమి గేట్ కీపర్‌గా ఉండాలా? అట్లాని అనుకోలేదు. చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు గాబట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మరి పెద్ద దాంట్లో అధికారం మనం పొందుకున్నట్ల మరి మనం చూస్తున్నామనమాట. ఆహ్, అది. మరి మోషే 16 అధ్యాయం 3 వచనంలో చూసినప్పుడు మరి సాగిలపడినాడనమాట. దేవుని మందిరానికి పోయి, "ప్రభా ఏంటివి వీళ్ళు ఇట్లా మరి తిరుగుబాటు చేస్తన్నారు." 16 అధ్యాయము 3 వచనము. 16:3లో మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకు పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకున్నారు. అప్పుడు 4వ వచనం. మోషే ఆ మాట విని మందిరాన్ని పోయి సాగిలపడెను. సాగిలపడినాడు. దేవుని దగ్గర పోయి వేడుకుంటున్నాడు. ఆ! ప్రభా ఏంటి వీళ్ళు ఇట్లా ఇది చేస్తున్నారని చెప్పేసి. 8వ వచనం చూడు. మరియు మోషే కోరహుతో ఇట్లా నేను లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేళ్ల దేవుడు ఇశ్రాయేలు సమాజం మిమ్మును వేరుపరచుటకు మీకు అల్పంగా కనబడునా? మీకు ఈ పని ఇచ్చింటే మీకు ఇది తక్కువగా చూస్తున్నారా? అని మోషే గద్దిస్తున్నాడు. వారిని హెచ్చరిస్తున్నాడు. మీరేమి ఇది ఈ పనిని ఇంత చులకనగా చూస్తున్నారు. ఇది దేవుని మందిరంలో ఏ పని చేసినా కానీ అది గొప్పదే. మన దావీదు అంటాడు గదా! సామాన్ల దగ్గర ఉండేవాళ్ళు ఎంతనో యుద్ధం పోయిన వాళ్ళకి అంతే భాగం అనేసేసి గదా! మరి అట్లనే ఏ పని చేసినా గాని ఇప్పుడు ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే మరి దాసుడు ప్రార్థన చేస్తున్నా కానీ ఇద్దరికీ అదే ఆశీర్వాదం వస్తుంది. ఆయన అంటే బహిరంగంగా కనిపించొచ్చు. కానీ లోపల ఉండి ప్రార్థన చేసే ధన్యత మరి ఇద్దరికీ సమానంగా వర్తిస్తుందనమాట. ఆ! మరి 16వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటే, అయితే వారు మేము రాము, ఈ అరణ్యంలో మమ్మను చంపవలెనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చిన చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? కదా!
వాళ్ళు మేము రాము ఇక్కడే ఉంటామని చెప్పేసి మోషే మీద మరి తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు, మన ఉద్దేశాలను ఎరిగిన దేవుడు కదా. మరి ఎవరికైనా దేవుడు తీర్పు తీరుస్తాడనమాట. దేవుని కృప ఇంతగా 250 మందిని పోగు చేసుకొని, 3 స్నేహితులను పోగు చేసుకొని మోషే మరి గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, బుద్ధి చెప్పుతున్నా మరి వినలేదనమాట. మరి దేవుని కృప కోరహు పట్ల ఆగిపోయింది. 26వ వచనంలో చూసుకుంటే, అతడు ఈ దుష్టుల గుడారంల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. మరి మోషే దేవుడు అందరినీ చంపుతాను మీరు పక్కకు వస్తే అంటే, వద్దు ప్రభువా, మరి వీళ్ళు చేసిన పాపానికి అందరికంటే అందరు మీరు పక్కకు పోండి అని చెప్పేసి వాళ్ళని నేను నాశనము చేయడానికి దేవుడు డిసైడ్ చేసుకున్నాడు అనమాట. మీరు పక్కకు పోయండి. డైరెక్ట్ గా దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడే కిందికి దిగేసి తన స్వరముతో మాట్లాడుతున్నాడు అనమాట. మీరు పక్కకు జరగండి. దేవుని మందిర పరిచర్య మరి దేవుని పద్ధతిలోనే జరగాలని దేవుడు ఆశిస్తాడనమాట. కానీ వీళ్ళేం చేస్తున్నారు? హెచ్చించుకుంటున్నారు. మేము కూడా యాజక ధర్మం జరిగిస్తామని దేవుని పద్ధతి ప్రకారం కాకుండా మనుషుల పద్ధతి ప్రకారం చేయాలని వాళ్ళు మరి ఇదవుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుని మందిర పని జరగాలి. అది మోషే అట్లే జరిపిస్తున్నాడు. అహరోను యాజకుల ద్వారా ఇది చేస్తున్నాడు. కానీ వీళ్ళల్లో దుర్బుద్ధి పుట్టింది. అందుకే వాళ్ళ పట్ల దేవుని కృప ఆగిపోయింది. ఎన్నో ఛాన్సులు ఇచ్చినాడు, అవకాశాలు ఇచ్చినాడు, కానీ వాళ్ళు మార్చుకోలే. మోషే ఎంతో మరి గద్దించినా కానీ వినలే అనమాట. 31వ వచనం 16వ అధ్యాయం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహ సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మరి మృంగి వేసెను. వాళ్ళు అంటే ఇంకా చెప్పినాడు, కోరహు సంతతి వారు ఎక్కడ పరిగెత్తుతా అంటే అక్కడ భూమి అనేది మరి నెరవిడిచి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. నేను మిషనరీస్ స్టోరీ సండే స్కూల్లో చెప్తున్నారు. హో భాషలో ఒరిస్సా దగ్గర అటవీ ప్రాంతాలలో ఉండే హో జాతి, హో భాషలో గ్రహాం స్టెయిన్స్ న్యూ టెస్టిమెంట్ బైబిల్ రాసినాడు. ఆ హో జాతి దట్టమైన అడవుల మధ్య ఉందంట. అక్కడ కొద్ది మంది క్రైస్తవులు ఉన్నారు, మరి అన్యులు ఉన్నారనమాట. ఎక్కడైతే ఒకసారి అది అడవి కదా, కొన్ని ఏనుగులు అన్ని దండు వచ్చిందంట. వచ్చి దేవుని బిడ్డల్ని వాళ్ళు ఎట్లయినా ఇది చేయాలని చూస్తా, నాశనం చేయాలని చూస్తా అంటే ఈ ఏనుగులు వచ్చేసి మరి ఏ ఇల్లు అయితే దేవుని బిడ్డల ఇల్లు ఉంటుందో అది దాన్ని పెరికి వేయకోకుండా పక్కన ఇల్లు అవి పాడు చేసి పెరికేసినాయంట. మరి ఎక్కడైతే దేవుని బిడ్డల ఇల్లు ఉంటుందో దాన్ని వదిలిపెడుతున్నాయంట, అవి పాడు చేస్తున్నాయంట. అంటే దేవుడు తన బిడ్డల పక్షాన మరి ఉంటాడనమాట. ఆ హో జాతి అటవీ ప్రాంతంలో ఇది జరిగిందంట కదా. దేవుడు మనల్ని ఎంతగానో మరి ప్రేమిస్తున్నాడు అనమాట. తన బిడ్డలను మరి కి కాపలాగా ఉన్నాడనమాట. 16వ అధ్యాయం 33వ వచనంలో, వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మృంగివేసెను. మరి మృంగివేసెను. 34, వారి చుట్టూనున్న ఇజ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. అక్కడ చుట్టుపక్కల మోషే అడిగినాడు కదా, ప్రభా అందరినీ చేయొద్దు వీళ్ళొకటే అని అంటే, కోరహు, దాతాను, అబిరాం వాళ్ళని ఒక్కటే ఇది చేసేసింది. ఇంకా మిగతా ఇజ్రాయేలీలందరూ ఆ ఘోష, ఆ అరుపులు, పిల్లల అరుపులు, ఆ పశువులు, కోరహు సంతానము అరుపులు విని మిగతా ఇజ్రాయేలీలంతా భయపడి మరి పారిపోయినారనమాట. అంటే దేవునికి అంత కోపం వచ్చింది. మనం అపోస్తుల కార్యంలో చూసుకుంటే అననీయ సప్పిరాలు ఒకరి తర్వాత ఒకరు
పేతురు దగ్గరకు వచ్చి ఎవరికి తెలియకుండానే ఒకరు చనిపోయినారు. ఒక అబద్ధానికే మరి వాళ్ళు చనిపోయినారు. నిజం అంటే ఎంత భయం పోతుందో అంత భయం అయిపోతుంది. ఏం అంటే ఆ పొలం అమ్మి అంతా తేవాలని రూల్ లేదు. ఏదో కొద్దిగా తెచ్చి చెప్పొచ్చు. అయ్యా మేము పొలం అమ్మిన దాంట్లో కొద్దిగా తీసుకొని ఎత్తబెట్టుకొని కొద్దిగా తెచ్చినాము అని చెప్పొచ్చు. అదేం తప్పు కాదు, దానికి ఏం నేరం కాదు, ఏం జరగదు కూడా. పేతురు కూడా ఏమన్నాడు. కానీ ఈ పేతురు ఏమడిగినారు, మీరు ఇంతకే అమ్మినారమ్మా అని అది అడిగినాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆ పేతురు అప్పట్లో దేవుని అపోస్తులు ఎట్లా అంటే పరిశుద్ధాత్మతో నిండిన గొప్ప దైవజనులు అనమాట. మరి వాళ్ళు ఏదంటే అది అట్లా జరిగేదనమాట. అప్పుడు మీరు ఇంతకే అమ్మినారా అని అంటే అన్నారు. అంతే వెంటనే కదా. మరి మోషే ఎవరు పేతురు ఇంతకే పరిశుద్ధాత్మతోనే మీరు ఇది చేస్తున్నారు అనే లోపల అట్లే మరి చచ్చిపోయినారు కదా. పరిశుద్ధాత్మతో నింపబడి అదే అప్పుడు జరిగిండేవి కోరహులాగా, మరి అననీయ సప్పిరలాగా దేవుడు ఇప్పుడు గాని చేస్తే ఈ పాటికి మనం అందరము చచ్చిపోయిండే. అందరము మీరేమో కానీ నేనైతే ఈ పాటికి మంటిలో ఉండేదాన్ని. దేవుడు మరి ఇంత కృప కాచి ఇంకా సజీవ లెక్కలోనే మరి ఉంచినాడు. మరి అప్పుడు అననీయ సప్పిరా జరిగినప్పుడు అది చూసి మిగతా సంఘంలో ఉన్న వాళ్ళకంతా భయం కలిగింటుంది. అమ్మయ్య అంటే ఇంకెంత జాగ్రత్త పడి ఉంటారు కదా. అమ్మయ్య ఉత్త అబద్ధం ఆడినందుకే భార్యాభర్తలు ఇద్దరు మరి చచ్చిపోతున్నారని. ఇప్పుడు ఈ మధ్యన కాలంలో ఏ సంఘంలో చూసినా త్రాగుబోతులు వస్తున్నారు, వ్యభిచారులు వస్తున్నారు, లంచగొండులు వస్తున్నారు. అయినా కానీ పాస్టర్లకు తెలిసినా కానీ వారిని గద్దించలేకపోతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. అలాంటి పరిశుద్ధాత్మతో నింపబడిన పాస్టర్లు గాన దైవజనులు ఉంటే గాన మరి ఇంకా సంఘము ఇంకా ఇదైపోయి ఎక్కువ మంది కూడా ఉండరు. బలమైన వాళ్ళు ఒకటే వండుతారు, మిగతా ఉండే పొట్టంతా వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. చార్లెస్ ఫిన్నీ అని ఒక గొప్ప దైవజను ఉన్నాడు అనమాట. ఆయన కూడికలు ఏర్పాటు చేసినప్పుడు పక్కన మందిరం పక్కన ఎవరికైనా ఉంటది కదా గది, ఆ గదిలో ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటారంట. మందిరంలో మరి పాటలు పాడుతూనే ఉంటారంట. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తనతో వచ్చేంత వరకు మరి ప్రార్థన చేస్తూనే ఉంటారంట. ఇక్కడైతే వీళ్ళు పాటలు పాడుతూనే ఉంటారంట. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఇంకా వాక్యం చెప్తాడు. అంతవరకు వాళ్ళు పాటలు పాడుతూనే, పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆయన ఇంకా స్టేజ్ ఎక్కితేనే పాటలు ఆపేస్తేనే ఇంకా ఆయన రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కూర్చునిండే వాళ్ళల్లో కార్యాలు జరిపించేసి ఉంటాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ సిద్ధపరిచేసింటాడంట. ఇంక ఈయనేం లేదు, ఉట్టిగా 2 మాటలు చెప్తే చాలంట అనేక గొప్ప కార్యాలు జరుగుతాయనంట. పరిశుద్ధాత్మ దేవుడు ముందరే పోయి వాళ్ళనందరినీ సిద్ధపాటు చేసి ఎక్కువసేపు కూడా చెప్పడంట. చార్లెస్ ఫిన్నీ అని. మరి ఆయన ఒకరోజు ప్రసంగం చేస్తుంటే ఒక దేశంలో మరి ఒక రౌడీ 10 మందిని ఎంటేసుకొని మరి వచ్చినాడంట. 10 మందిని ఎంటేసుకొని వస్తే ఆయన వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తుంటే నువ్వు వాళ్ళు ఆయన గొప్ప దైవజనుడు చార్లెస్ ఫిన్నీ, నువ్వు అట్లా ఆటంకం చేయొద్దు అని చెప్పి ఆ మందిరంలో పెద్దలు ఏం చేసినారంటే ఆయనని వెళ్ళొద్దు అని చెప్పి ఇది చేస్తా అంటే అని చెప్పే లోపల అందరూ భయపడినారనమాట. భయపడితే ఈ చార్లెస్ ఫిన్నీ అనుకున్నంట, ఏమి సాతాను బిడ్డ అయినట్లుంది, ఈయన ఆత్మచేత నింపబడినవాడు కాబట్టేసేసి దేవుని కార్యాన్ని నువ్వు ఆపు చేస్తున్నావా అని చెప్పి ఏమన్నాడంట చార్లెస్ ఫిన్నీ. ఒక్క మాట అన్నాడంట, ఏమని, నువ్వు దేవుడు నీ మీదికి తీర్పు తీర్చబోతున్నాడు అని ఒక్క మాట అన్నాడంట. నీ మీదికి దేవుని తీర్పు వస్తుందని. అంతే, అక్కడ స్టేజ్ మీద నుంచి ఆ ఒక్క మాట అనంట, దేవుడు
కుమారుడా నీ మీదికి దేవుని తీర్పు వస్తాంది అని ఒక మాట అనే లోపలనే ఆయనతో పాటు వచ్చిన 10 మంది చచ్చిపోయినారంట. ఇంకా అక్కడ అక్కడికక్కడే చచ్చిపోయే లోపల అక్కడ ఉండే వాళ్ళంతా భయపడిపోయి అమ్మయ్యా దేవుని ఆత్మకార్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయని భయపడిపోయి ఉంటారంట. కానీ ఇక్కడ 16వ అధ్యాయం 35వ వచనం చూడండి. 16:5-35. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణం తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. కోరహు ఈ ముగ్గురినేమో భూమి నెరచీలి వాళ్ళని మింగేసేసేసింది. ప్రజలందరూ భయపడి పారిపోయినారు. ఈ 250 మంది పెద్దలను ఏం చేసిందనంటే ఏమి పైనుంచి అగ్ని వచ్చింది. యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణం తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసిందంట. 250 మందిని మరి కాల్చివేసిందనమాట. అందరినీ కాల్చివేసేసేసింది. 41వ వచనంలో చూసుకుంటే మరునాడు అంటే మరుసటి రోజే మరి మనము ఇప్పుడు ఈ చార్లెస్ విన్నీది చూసినప్పుడు చర్చిలో ఉండే మిగతా వాళ్ళకంతా భయం వేసింటుంది. అమ్మో ఈయన ఎంతో గొప్ప దైవజనుడబ్బా, ఈయన నోటి మాట అంటే చాలు ఇట్లే జరుగుతుంది. మరి కోరహుది జరిగినప్పుడు ఇజ్రాయేలీలంతా చూసి అమ్మా మోషేకి భయపడాలా, దేవునికి భయపడాలా, అహరోనికి భయపడాలా, వీళ్ళు నిజంగా అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళని మరి నమ్మాల. కానీ 41వ వచనంలో చూస్తే 16 మరునాడే అంటే మరుసటి రోజే ఇజ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోన్లకు విరోధముగా సనుగుచు. ఎంత భయం లేకుండా కదా. మనం ఎట్లా అనుకుంటాం కానీ మనం కూడా మన జీవితంలో దేవునికి ఎన్ని భయం లేకుండా కార్యాలు చేస్తున్నాం. అంత చూసినారు డైరెక్ట్గా. కోరహు కుటుంబాలు, అభిరాము, దాతాను, ఓను వాళ్ళ కుటుంబాలు చూసినారు. 250 మందిని అగ్నితో కాల్చింటే అవన్నీ చూసినారు. కానీ వాళ్ళల్లో భయం అనేది కలగలే. ఊరికి ఆ రోజుకి అప్పుడు కోటే. మనలో కూడా అంతే. అయ్య నాకు కూడా అంత జ్వరం ఏదన్నా బాగలేకుంటే ప్రభా నాకు ఒక్క అవకాశం ఈయనైనా ఇంకా నేను ఇలాగే ఇది చేస్తా, అంతా నీ చేస్తా, ఒక్క బ్రతికించిన తండ్రి అని చెప్పేసి అనుకుంటా. మరి బాగా అయ్యే లోపల మరి బాగైదే. మరి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా సేమ్ ఇట్లనే ఈ వీళ్ళు ఇజ్రాయిలీలు ఏం చేసినారంటే ఏం ఏం మరుసటి రోజే మరి సనిగి గొనగడం మొదలు పెట్టినారు. సమాజము మోషే అహరోన్లకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దాన్ని కమ్మని యెహోవా మహిమ కనబడెను. 49లో చూసుకున్నాం అనుకుంటే 49వ అధ్యాయం 49వ వచనం 16లో కోరహు తిరుగుబాటు చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఒక్క మరుసటి రోజే మరి సనిగి గొనిగి పెడితే మరి దేవుడు ఏం చేసినాడనంటే 250 మందిని చూసినారు, ఆ నలుగురిని చూసినారు. మరి చూసినా కానీ వాళ్ళలో మార్పు రాకపోతే దేవుడు ఏం చేసినాడనంటే మరి వాళ్ళని దాదాపు 14,700 మందిని ఆ తెగులు చేత మరి చంపేసినాడు అనమాట. అంటే అప్పట్లో అట్లా వెంటనే వచ్చేస్తున్నాయి. కానీ ఈ కృపాయుగంలో దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. మనం బ్రతికినామంటే నేను అనుకుంటున్నా ఇంకా సరి చేసుకోవాల్సింది నా జీవితంలో ఉంది కాబట్టి నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ చూడండి, కానీ కోరహు కుమారులు మటుకు మరి చనిపోలేదు. కోరహు కుమారులు మటుకు సంఖ్యాకాండము 26:10-11లో ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగి వేసినందునను వారు దృష్టాంతులైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. దృష్టాంతులైరి అనంటే మనకి పాఠం అనమాట. వాళ్ళకి అట్లా జరిగింది, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసింటే, అంటే మోషే అహరోన్లు అంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తే అట్లయింది, మీకు కూడా అదే గతి పడుతుంది, మీరు జాగ్రత్త ఉండండి అని మనకి రాసింటే
మనకి ఎగ్జాంపుల్గా ఉంది కానీ మనము పాఠము నేర్చుకోలేక పశ్చాత్తాపడలేక భయం లేకోకుండా మరి ఉంటున్నాం అనమాట. అయితే కోరహు కుమారులు చావలేదు అని అంటున్నారు కదా. ఎంత చెడ్డ తండ్రికి ఎంత మంచి కుమారులు కదా. ఆ ఎన్ అది ఎట్లా పాసిబుల్ అబ్బా, అంత చెడ్డ వాళ్ళు. మరి కొడుకులు కూడా మామూలుగా తండ్రి పక్కే ఉంటారన్నమాట. వాళ్ళ వాళ్ళ భావాలు తండ్రి ఇప్పుడు మా చూస్తే అట్లనే వాళ్ళ బుద్ధులు వచ్చేస్తాయి, తల్లిదండ్రుల బుద్ధులు. కోరహు తల్లి చనిపోయినారు, పిల్లలు వాళ్ళ అంత సమస్తం అయిపోయింది, కానీ కోరహు కుమారులు చావలేదు. ఇది ఎలా సాధ్యం అనంటే మరి ఈ కోరహు కుమారులు మనకి కీర్తనల్లో చూస్తే నాకైతే 84వ కీర్తన చాలా ఇష్టం అనమాట. నేను సండే స్కూల్లో పిల్లలకి అది కంఠస్థం చేపించేసిన నా క్లాస్ వాళ్ళకి. కోరహు కుమారులది 84వ కీర్తన. ఒక దాదాపు కోరహు కుమారులు 4 కీర్తనలు రాసినారు. 84, 85, 87, 88వ కీర్తనలు రాసినారు. ఎందుకు వాళ్ళు మరి చనిపోలేదనంటే మరి వాళ్ళు పరిగెత్తుకొని పోయి ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో మరి దూరి ఆ మందసాన్ని మరి పట్టుకున్నారనమాట. తప్పించుకోవడానికి వాళ్ళు దేవుని మందసాన్ని పట్టుకొని మందిరంలో పోయి మందసాన్ని పట్టుకున్నారు కాబట్టి వారు కోరహు కుమారులు మరి చావలేదు కదా. పిచ్చుకలకు నీ నివాసంలో స్థానం ఉంది అని చెప్పి 84వ కీర్తనలో మనం చదువుతాం. ఒకసారి చూడండి 84వ కీర్తనలో. 84వ కీర్తన కదా. వాళ్ళకి ఎంత ఆశ ఉందనంటే అంత ఆశ ఉందన్నమాట. జీవం గల దేవుని నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేజు. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోలకు గూటి స్థలం దొరికెను కదా. మరి ఆ మందసాన్ని పట్టుకోవడం వలన, ఆ మందిరంలోకి పోవడం వలనే వాళ్ళు మరి తండ్రితో పాటు నాశనం కాకోకుండా దేవుని మందిరంలో ఉండుట వలన వాళ్ళు ప్రాణాలను దక్కించుకున్నారన్నమాట. వాళ్ళకి ఆ ధన్యత దక్కిందనమాట. మరి అదే విధంగా ఏదో కీర్తన 43 ఇది 42వ కీర్తనలో కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశ. ఎంత మంచి మాటలు రాసినారంటే వాళ్ళు నిజంగా. అంటే అది చూసి దేవుని మందిరాన్ని దేవుని అంత ఇష్టపడినారు. దుప్పి నీటి వాగుల కొరకు. ఈ దుప్పిలంట జింకలంట స్టాగ్నేషన్ అయిండే నీళ్లు అంటే కొలనులో నీళ్లు ఉండే నీళ్లు తాగవంట. అవి పారే నీళ్లను తాగుతాయి, అంటే స్వచ్ఛమైన నీళ్లను. అట్లే చచ్చిపోయే కన్నా రెడీగా ఉంటాయంట, వెతుకలాడకన్నా రెడీగా ఉంటాయంట అవి. కానీ ఆ నిల్వ ఉండే నీళ్ళను మట్టుకు తాగవంట. అందుకే ఏమబ్బా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు. వాగులుంటేనే అంట అది తాగేది. వంక పారుతా ఉండాల, పారే నీళ్లు స్వచ్ఛమైన నీళ్ళు అనమాట. స్టాగ్నేషన్ అయిండే నీళ్లు, నిల్వ ఉండే నీళ్ళు అవంతా గలీజ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నోరు పెట్టదంట. పారే నీళ్ళు ఉంటేనే దుప్పి నీటి అంటే నీళ్లు దప్పిగా అవుతున్నా కానీ అవి తాగమనమాట. అంటే అపవిత్రమైనది. వీళ్ళు అట్లా దేవుని కోసము అంత ఆశపడినారనమాట. అట్లా మనము కోరహు కుమారులలాగా మనము దేవుని మందిరంలో ఉండి దేవుని సన్నిధిని ప్రేమించాలా. వాళ్ళు ఎంత తప్పించుకున్నారు, తండ్రి బాటలో నడచలేదు. మరి కోరహు చెడ్డ బుద్ధి పుట్టింది ఆ హృదయంలో. చెడైన వేరు పుట్టి మరి నాశనానికి దారి తీసినాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు. కృపాయుగంలో ఉన్నాం కాబట్టి మనం అది సద్వినియోగం చేసుకుని దేవుని రాకడ త్వరగా ఉన్నది. ఎత్తబడే గుంపులో ఎవరెవరు ఉంటామో ఎవరో అది మనం తెలుసుకునవలసిన వారుగా ఉంటున్నాం అనమాట. దేవుడి అవకాశం దీవించిన కాక. ఆమెన్. సిస్టర్ ఈరోజు మనకందరికి తెలియపరిచిన వాక్య భాగాన్ని బట్టి వినిపిస్తున్నాయి సిస్టర్. నా వాయిస్ వినిపిస్తాను సిస్టర్. తెలియపరిచిన మాటలు బట్టి దేవుడికి వందనాలు.